ప్రభువు నందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు పునీత యాకోబు గారి యొక్క పండుగను కొనియాడుతున్నాం. యాకోబు గారు యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడు. బెత్సైదా నివాసి. తన యొక్క తండ్రి జబదాయి, తన యొక్క తల్లి సలోమి, తన యొక్క సోదరుడు యోహాను. యేసు ప్రభు ఎన్నిక చేసిన ప్రప్రథమ శిష్యుల్లో యాకోబు గారు ఒకడు. యేసు ప్రభు గలిలయ సరస్సు తీరమున నడిచి వెళ్తున్నప్పుడు యాకోబు యోహానులను చూశాడు. వారిద్దరు కూడా తమ తండ్రితో పాటు పడవలో ఉన్నారు. ప్రభు వారిని చూసి వారిని ఆహ్వానించాడు. నన్ను అనుసరించండి అన్నప్పుడు వారు తమ తండ్రిని వదిలిపెట్టి అక్కడున్న పడవను వలను వదిలిపెట్టి ప్రభుని అనుసరించారు. ప్రియ సహోదరి సహోదరా, యాకోబు గారు యేసు ప్రభుకి ప్రియమైన వాడు. యేసు ప్రభుకి ఉన్న అపోస్తలులో 3 అత్యంత ప్రియమైన వారు: పేతురు, యాకోబు, యోహానుడు. ఈ 3లో యాకోబు గారు ఒకడు. యాకోబు గారిని యేసు ప్రభు ప్రత్యేకంగా ప్రేమించాడు. యాయూరు కుమార్తె మరణించినప్పుడు యాయూరు కుమార్తెకు జీవాన్ని ప్రసాదించటానికి యాకోబు గారిని కూడా ప్రభు తీసుకెళ్లాడు. యేసు ప్రభు దివ్య రూప ధారణ గాంచినప్పుడు యాకోబు గారిని కూడా తీసుకెళ్లాడు. యేసు ప్రభు యొక్క దివ్య రూపాన్ని చూసే గొప్ప భాగ్యము యాకోబు గారికి దక్కింది. యేసు ప్రభు గెత్సెమనే తోటలో మహా ఆవేదన చెందుతూ రక్త చెమట చెమర్చినప్పుడు యాకోబు గారు కూడా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా యాకోబు గారు యేసు ప్రభుకి అతి సన్నిహితంగా జీవించాడు. యేసు ప్రభుని ఎంతో గొప్పగా ప్రేమించాడు. అందుకనే ప్రభు కోసం తాను అందరికంటే ముందుగా వేదసాక్షి మరణం పొందుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు గారు యెరూషలేము పట్టణానికి ప్రప్రథమ పీఠాధిపతి అని తిరుసభ తెలియచేస్తుంది. యాకోబు గారు చిందించిన రక్తము ద్వారా అనేక మంది క్రీస్తుని విశ్వసించారు. యాకోబు గారి యొక్క పండుగ ద్వారా మనము కూడా క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క సందేశము కొరకు శ్రమించడానికి ముందుకు రావాలి. ఈరోజు మనం ధ్యానం చేసుకునే సువిశేషము మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనము నుండి 28వ వచనం వరకు. నేటి సువార్తలో జబదాయి కుమారుల తల్లి ప్రభు వద్దకు వచ్చి ప్రభుని మనవి చేసుకుంటుంది. ప్రభు, నాదొక మనవి, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నీ కుడి ఎడమల నా 2 కుమారుల్ని కూర్చోబెట్టుకోండి. నీ కుడి ప్రక్కన ఒకరిని, నీ ఎడం ప్రక్కన ఒకరిని కూర్చోబెట్టుకోండి అని అడిగినప్పుడు ప్రభు తెలియజేస్తున్నాడు. నా ప్రక్కన ఎవరు కూర్చోవాలో నిర్ణయించేది నేను కాదు, పరలోకమందున నా తండ్రి అని ప్రభు తెలియచేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరా, అంతేకాకుండా వారికి ప్రభు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. మీలో గొప్పవాడు కాదలిచిన వాడు అందరికీ సేవకుడుగా ఉండాలి. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు అనే విషయాన్ని ప్రభువు తెలియచేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరా, మనము ప్రభు శిష్యులుగా, ప్రభు శిష్యురాండ్రుగా జీవిస్తున్న క్రమంలో ఎప్పుడు కూడా మనల్ని మనం హెచ్చించుకోకూడదు. ప్రభుకి సేవ చేసినంత మాత్రాన, ప్రభు కార్యాలకు సహకరించినంత మాత్రాన మనం గొప్పవారు అని ఎప్పుడు అనుకోకూడదు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క అనుగ్రహం వల్ల మనము ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పుకోవాలి. కానీ ఎప్పుడు కూడా మన గుర్తింపు కొరకు, మన పేరు ప్రఖ్యాతుల కోసం మనము పాటుపడకూడదు, తప్పించకూడదు. దేవుని యొక్క నామమే ఘనపరచబడాలి అని కోరుకోవాలి. ప్రియమిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా, నేడు పునీత యాకోబు గారి యొక్క పండుగను కొనియాడుతున్నాం. యాకోబు గారు నీ కోసం, నీ సందేశం కొరకు తన యొక్క జీవితాన్ని సమర్పించి ఉన్నాడు. వేదసాక్షి మరణం పొందుకున్నాడు. ప్రభువా, మేము కూడా మా జీవితంలో నీ కుమారుని కొరకు, నీ యొక్క సందేశము కొరకు శ్రమించే గొప్ప విశ్వాసాన్ని, మనసును ప్రసాదించండి. ప్రభువా, ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో అటువంటి వారందరినీ కూడా పేరు పేరున దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.